శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యం, మ్యారేజెస్ ఇలా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన సాయిలీలల ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే ఇంకొంతమంది సాయి భక్తులకి మన సాయిలీలల ఛానల్ రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు తన సాయి లీలలను మనతో ఇలా పంచుకుంటున్నారు. సాయి భక్తులందరికీ నా నమస్కారం. మా అన్నయ్య ద్వారా బాబా నా జీవితంలోకి వచ్చారు. మా అన్నయ్య ఆరాధ్య దైవము బాబాయే. అన్నయ్యకు బాబా అంటే చాలా ఇష్టము, నమ్మకము. మా అన్నయ్య ప్రతిరోజు బాబాను క్రమం తప్పకుండా పూజిస్తూ ఉండేవారు. మా అన్నయ్య నమ్మకం చూసి నాకు కూడా క్రమక్రమంగా బాబాను మీద నమ్మకం మొదలయ్యింది. నా జీవితంలో ప్రతి ఇంపార్టెంట్ స్టేజ్లో బాబా నాకు అండగా నిలిచారు. నాకు మ్యారేజ్ మా మావయ్యతోనే అయ్యింది. అందరూ అంటారు మేనరికమైతే పిల్లలు సరిగా పుట్టరు అని, అంటే ఏదో ఒక వంకలు లోపాలు ఉంటాయని చెప్తూ ఉండేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అది తలుచుకొని నాకు చాలా భయం వేస్తూ ఉండేది. నా మైండ్లో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉండేవి. దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి బాబా సాంగ్స్ పారాయణం చేస్తూ ఉండేదాన్ని. బాబాను ప్రార్థించేదాన్ని. బాబా నాకు ఏ ప్రాబ్లం లేకుండా పిల్లలు సక్రమంగా పుట్టేలా చూడు తండ్రి. ఏ లోపాలు లేకుండా పుడితే నా పుట్టే పిల్లలకి నేను స్టార్టింగ్ నేము సాయితోనే స్టార్ట్ చేసుకుంటాను అని బాబాను ప్రార్థించాను. నేను చాలా మేనరికపు పెళ్ళిళ్ళని అబ్జర్వ్ చేశాను. వారికి పుట్టిన పిల్లలు కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉండేవి. కొంతమందికి నత్తి, కొంతమందికి కాళ్ళు సొట్ట, అలా ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేవి. అది తలుచుకున్నప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. కానీ నేను బాబా వారున్నారు అనే నమ్మకంతో ఉండేదాన్ని. నా ప్రెగ్నెన్సీ టైం అంతా బాబా నేమ్ చాంట్ చేస్తూ ఉండేదాన్ని. మా ఇద్దరి పిల్లలు ఏ ప్రాబ్లం లేకుండా, ఏ వంకలు లేకుండా ఆరోగ్యంగా బాబా ఆశీర్వాదంతో పుట్టారు. నేను మా పిల్లల పేర్లు కూడా సాయితో స్టార్ట్ అయ్యేలాగా పెట్టుకున్నాను. నా పిల్లలు బాబా ప్రసాదాలు. అలాగే బాబా గారు నా ఇంకొక కల కూడా నెరవేర్చారు. ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కల ఉంటుంది. నాకు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఉండేది. నేను బాబాను మొక్కుకున్నాను. బాబా నా సొంత ఇంటి కల నెరవేరితే నేను ప్రతి గురువారము నీ గుడికి వస్తాను బాబా అని మొక్కుకున్నాను. బాబా గారు నా మొర విన్నారు. మేము సొంత ఇల్లు కట్టుకోగలిగాము. నా మొక్కుకున్న ప్రకారము నేను ప్రతి గురువారము బాబా గుడికి చపాతీలు చేసుకుని వెళ్ళేదాన్ని. బాబా గారికి చపాతీలు అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను ప్రతి గురువారము ప్రసాదంగా బాబా గారికి చపాతీలు చేసుకుని వెళ్ళేదాన్ని. నేను ప్రతి గురువారము చాలా త్వరగా రెడీ అయ్యేదాన్ని. ఎంత త్వరగా వెళ్ళినా మధ్యాహ్నం హారతి టైంకు మాత్రమే వెళ్ళేదాన్ని. నేను టైం అయిపోతుందని హడావుడిగా గుడిలోని గేట్ దగ్గరికి వెళ్ళంగానే బాబా గారు నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. కరెక్ట్గా గేట్ దగ్గర వెళ్ళంగానే ఆ రూపము నాకు కనిపిస్తుంది. నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. నా బిడ్డ వస్తుంది, నా కోసం చపాతీలు తీసుకొస్తుందని బాబా ఎదురు చూస్తూ ఉంటారు. నేను బాబా గారిని తండ్రిలాగా భావిస్తాను. నాకు బాబా నా తండ్రియే. ఒక నాన్నలాగా నా అన్ని బాధలు, కష్టాలు విని నా కోరికలు నెరవేర్చడానికి నాకు ఎంతో సహాయం చేస్తున్నారు. బాబా ఇలాగే ఎల్లప్పుడూ నీ ప్రేమ, ఆశీర్వాదాలు మా అందరి మీద ఉండేలాగా చూడు సాయినాథ తండ్రి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలను మాకు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా షేర్ చేయడం ద్వారా ఎవరైనా భక్తులు మన సాయి లీలల ఛానల్ ద్వారా మీ లీలలను విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని. ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. కాబట్టి మీ లీలలను తప్పకుండా మాతో షేర్ చేయగలరు. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తులు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి.
బాబా మా చిన్న కొడుకు సంతానము ప్రసాదించు తండ్రి. నీ దయతో ఎంతోమంది భక్తులకు పిల్లలని ప్రసాదించావు, వారి బాధను తీర్చావు. అలాగే మా కొడుకు కూడా ఒక బిడ్డను ప్రసాదించు బాబా. నిన్నే నమ్ముకుని ఉన్నాము, నమ్ముకున్న వారి చెయ్యిని ఎప్పుడూ వదలవు కదా తండ్రి అని ఎంతో ఆర్తితో బాబా వారిని ప్రార్థిస్తున్నారండి. అలాగే మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని మొక్కుకున్నాము. వారికి బాబా వారి ఆశీర్వాదముతో కరుణతో పండంటి బిడ్డ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుని కోరుకుంటున్నానండి. మీరు కూడా ఇలా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలాగే ఇంకా ఎవరైనా మన సాయి లీలల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. భక్తులందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మీకు బాబా వారి లీలలు అనుభవాలు ఉన్నచో ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.